It's time. His time. Here we go. శంకర్ తీసిన భారతీయుడు 2 సినిమా పోయింది. ఇక శంకర్ ను ఆదుకోవాల్సింది గేమ్ చేంజర్ సినిమానే భయ్య. భారతీయుడు 2 సినిమా కథ ముగిసినట్లే. ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కోలుకునే పరిస్థితి అయితే అస్సలు కనిపించడం లేదు. శంకర్ వేసిన తప్పటడుగులు చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉన్నాయి. కాలం చెల్లిన సబ్జెక్ట్ ని సీక్వెల్ చేయడం తప్పుగా మారిపోయింది. గత కొంతకాలంగా శంకర్ కి బ్యాడ్ టైం అయితే నడుస్తూ ఉందనే చెప్పాలి. ఇక శంకర్ ఆశలన్నీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పైనే. భారతీయుడు 2 రిజల్ట్ అర్థమైన 3వ రోజే శంకర్ ఆ సినిమాను అయితే పక్కన పెట్టేశాడు. గేమ్ చేంజర్ సినిమాకు ఎక్కువ టైం కేటాయించి అద్భుతమైన అవుట్పుట్ తీసుకురావాలని శంకర్ అయితే భావిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన హైదరాబాద్ లోనే ఉంటూ మిగిలిన 10 రోజుల షూటింగ్ కోసం లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు. నిజానికి భారతీయుడు 3 సినిమా కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ సినిమా చేసే పరిస్థితుల్లో కనిపించడం లేదు శంకర్. ఎందుకంటే జనాలకు భారతీయుడు సినిమా పట్ల ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇకపోతే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా మన ముందుకైతే రాబోతోంది. కార్తిక్ సుబ్బరాజ్ వైవిధ్యమైన కథను ఈ సినిమా కోసం అయితే రెడీ చేశాడు. రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ అయితే కనిపించబోతున్నాడు. మిగిలిన 10 రోజుల షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పై శంకర్ అయితే ఫోకస్ పెట్టబోతున్నాడు భయ్య. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరో కొత్త సినిమా అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.